ఎక్కువ తగ్గించానన్నా మా అమ్మగారు బాబు, ఎక్కువ తీసేయండి, ఎక్కువ తీసేయండి. ఇప్పుడు వాల్యూమ్ ఇచ్చినాను. దేవుని స్తోత్రం. ప్రైజ్ లార్డ్. కొద్దిగా పెంచినాను. ప్రైజ్ లార్డ్. చాలు. ఈరోజు నీతో ఉండే భాగ్యాన్ని యేసయ్య నాకు ఇచ్చినందుకు ముందుగా నా ప్రాణానికి ప్రాణమైన మన ప్రభుని యేసుక్రీస్తు పాదాలకు వందలాదిగా, వేలాదిగా, లక్షలాదిగా, కోట్లాదిగా నా శిరస్సు ఉంచి మన ప్రభుని యేసుక్రీస్తు పాదాలు మన ప్రభుని యేసుక్రీస్తుకే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్ మాట గట్టి చెప్పండి. చాలా డబ్బు ఖర్చు పెట్టి నా కొరకు ప్రార్థించి అగ్ని మండుచున్న మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు దైవజనులు ఆనంద్ పాలయ్య గారు, అమ్మగారికి నా నిండు హృదయపూర్వక వందనాలు. వారి సేవకులందరికీ, ఈ అగ్ని మండుస్తున్న మినిస్ట్రీస్ దైవజనులకు, దైవ సేవకులందరకు, పెద్దలకు సహకరించేవాడు. ముఖ్యంగా ఈ చక్కగా మందిరం కట్టుకోవడానికి ఈ చక్కని స్థలం ఇచ్చిన అయ్యగారు, ఆయన పేరంటే దేవునయ్య గారు ఉన్నారు. అలాగా అవునా? దేవునికి ఇచ్చావు, దేవుడు నీకు పరలోక రాజ్యంలో అద్భుతంగా స్థానం ఇస్తాడు. నిజంగా నువ్వు చేసిన త్యాగం మామూలు త్యాగం కాదు. ఇది దేవుడు నీకు ఇచ్చిన కృప. అందరికి ఉండదు. లక్షల కోట్లు సంపాదిస్తారు, దేవునికి ఒక రూపాయి గడవదు. రూపాయి కాదు, స్థలమే ఇచ్చేసావు. నిన్ను, నీ బిడ్డల్ని, మనవాళ్ళని, మనవాళ్ళని ప్రభు రాకడ వచ్చే వరకు దేవుడు దీవించిన కాదు. అలాగనే లైవ్ పెట్టుకున్నానా? మంచివాడు. థ్యాంక్ యూ. మంచివాడు అని తెల్లగది. అలాగనే ఎన్నో పనులు, నా పనులను పక్కన పెట్టుకొని ఈ సభలకు విచ్చేసిన అయ్యగారులందరికీ, పాస్టర్ గారులకి, ఎక్కడున్న అయ్యగారు అక్కడున్న అయ్యగారులకి, మంచి ఆర్కెస్ట్రా బిడ్డలకి, సౌండ్ సిస్టమ్ బిడ్డలకి, చక్కని సౌండ్ సిస్టమ్, చక్కని ఆర్కెస్ట్రా, వారిని యేసయ్య దీవించిన దాక. నేను ఒక అరగంట దాకా పాటలు పాడినాను. మీ బాధ నేను చూశాను. ఒక అరగంట సేపు వెళ్ళి మీ బాధలు వచ్చాను. ఇప్పుడు ఏం పాడను వెళ్ళాను. వచ్చిన కాడ నుంచి మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధ ఉంది. ఇక్కడ చాలామంది ఒక్కొక్కరు 10 సార్లు బీడింగ్ అవుతున్నారు, కానీ మేము మీకు కనీసం దిగటా కూడా అవకాశం లేదు. కొద్దిగా వెళ్ళి కొద్దిగా పని చూస్తుండే. సరే, అధ్యక్షుడిగా ఉన్న అయ్యగారికి ఉన్నాను. ఈ రాత్రి మీకు ఒక చిన్న మాట చెప్తా. ఇక్కడ చాలా ప్రశాంతం ఉంది, కానీ ఆ జనరేటరు కొద్దిగా అడిపెట్టినా బాగుండేది. తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మరి ఆనందంగా తిరుగుతూనే ఉంది. దాన్ని కొద్దిగా ఆయిల్ చూస్తున్నాను. మంచి వస్తుందండి. గబుకుని ఆగిపోతే ఇబ్బంది. ఇప్పుడు కరెంట్ లేదా? ఉట్టి జనరేటర్నా? ఓకే. మన భారతదేశంలో నన్ను ఎండకోలు వినపడుతుంది మాటలని. నేను మాట్లాడే మాటలు వెనక వారికి వినపడుతుందా? వినపడితే చేతులు ఎత్తండి. మాకు ఇక్కడే బాగుంది, బ్రహ్మాండంగా ఉందనుకుంటే చేతులు పైగా చూపించండి. నాకు అర్థమైంది. ఓకే. జనరేటర్ పక్క నుండి కూడా మీకు వినపడుతుందంటే మీ చెవులు మామూలు చెవులు కాదు. మన భారతదేశ చరిత్రలో ఎన్నో రాష్ట్రాలు, ఇటీవల ఏర్పడిన రాష్ట్రం 4 రాష్ట్రాల్లో ఒక అడుగు ఉంది. ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్.
4 రాష్ట్రాల అడవిలో 18 రకాల అడవి మనుషులు, 18 రకాల అడవి మనిషికి 18 రకాల ఆచారాలు సాంప్రదాయాలు జీవిస్తారు. కొంతమంది దుర్మార్గులు వచ్చి మా అడవిలో ప్రవేశించి మా గిరిజన అడవి అమ్మాయిల్ని కొంతమంది దుర్మార్గులు పాడు చేసి చంపేస్తున్నారని, మా అడవిలో ఉన్న ఆడపిల్లలను కాపాడుకోవడానికి నా కన్న తండ్రి నాకు 5 రకాల పాముల విషయం పోషించాడు. పుట్టిన కాడ నుంచి 5 రకాల పాముల విషయం పోషించాడు. నా ఒళ్ళంత విషమైపోయింది. అప్పుడు నేను నా చేతి గోలతో ఎవరిని గెలినా, నా నోట్లో పాలతో ఎవరిని కలిసినా చనిపోయేవాడు. ఇప్పుడు కాదు, మీరు కంగారు పడకండి, నేను చెప్పింది ఎప్పుడు జరిగింది చెప్తున్నాను. ఒకసారి ఇలాగ చెప్తుంటే ఒక సభలో ఒక ముసలం బైబిల్ తీసుకుని పారిపోయింది. అందుకని లాస్ట్లో నేను చచ్చిపోయే టైం వచ్చింది. నా రోగం ఎక్కువై చచ్చిపోయే క్షణంలో చక్కని యేసయ్య నాకు దొరికాడు. నేను ఇది కొట్టినప్పుడు గట్టిగా చప్పలు కొట్టాను. ఎవరన్నా కొట్టకపోతే పక్కలు కొట్టి సహాయం చేయండి. చప్పలు కొడుతుంటే గ్రౌండ్ అంతా వేస్తున్నావులో మారుమోగును కాక. సరే, బలి కొట్టే దోమ కూడా చదవ. తర్వాత మరి అలాగా నేను చచ్చిపోతున్నప్పుడు ప్రభు బతికించాడు. నా సాక్ష్యం చెప్పాలని ఎంతో మధ్యకి వచ్చాను. 84 సంవత్సరంలో ప్రభు స్వస్థపరిచాడు అని సేవకు తెలుసుకున్నాడు. మధ్యలో నాకున్న చదువును బట్టి స్టేట్ బ్యాంకులో జాబ్ వచ్చింది విజయవాడలో. ప్రభు చెప్పాడు జాబులు మానేయమని. జాబ్ మానేసి, బ్యాంకు జాబ్ మానేసి యేసయ్య పరిపూర్ణ సేవకుడిగా మారి మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో 40 సంవత్సరాలు పరిసర చేస్తుండగా లక్షల మంది యేసయ్య నమ్ముకున్నారు. ఇప్పటికి నా 40 సంవత్సరాల పరిసరలో 45,000 మంది బాప్తీసాలు పొందారు. 30 సంఘాలను దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు సజీవుడిగా మేము మధ్యకి వచ్చాను. ఈరోజు నేను నా సాక్ష్యం చెప్పాలంటూ ఆస్తూ వచ్చాను. చాలా దూరం నుండి వచ్చాను. నా సాక్ష్యం చెప్పనా వద్దా? అమ్మా చెప్పండి అన్న, చేతులు ఎత్తండి, దింపండి. ఆనందపాలు గారు నేను వారి చిన్నతనంలో సేవలో మిర్యాలగూడలో ప్రారంభించినప్పుడు వచ్చాను. మీ ఆనందపాలయ్య గారు ఎంత కష్టపడ్డాడో, ఎన్ని బాధలు పడ్డాడో, ఎన్ని నిందలు అనిపించాడో, ఎన్ని వ్యతిరేకతలు అనిపించాడో, ఎన్ని దెబ్బలు తిన్నాడో. ఆయన సాక్షిలో ఆయన నర్రపు రాక్షసుడు, మనుషుల్ని రక్తం తాగే పిశాసైనా యేసయ్య ఆయనలోకి వెళ్ళి గొప్పగా స్వస్థపరిచేశాడు. దేవుని స్తోత్రం. అదే మీరు ఆయన సాక్షి అంటారు, చాలా గొప్ప నాకంటే మంచి సాక్ష్యం ఉంది. కాబట్టి అలాంటి సేవకుడు ఇన్ని సంఘాలు స్థాపించి ఇక్కడ ఒక సంఘాన్ని స్థాపించేది నాకు చాలా సంతోషం వస్తుంది. ఇక్కడ రాగానే చాలా సంతోషపడ్డాను. ఈ చుట్టుపక్కల ఒక ఇల్లు కూడా లేదు. ఉందా లేదా? దగ్గరలో ఉందా లేదా? ఈ చర్చిలో కానీ ఇక్కడ కానీ అరుచుకున్న, కొట్టుకున్న, తన్నుకున్న అడిగే నాలుడే లేదు. మీరు వెళ్ళండి నన్ను, మళ్ళీ అరగంట తర్వాత మీరు వెళ్తే నాకు ఇబ్బంది అవుతుంది. అసలు పాటలు అప్పుడు ఉన్నాయి, అందుకని మీరు కూడా చెప్తాను, పర్లేదు. ఒక్కసారి వెళ్ళండి, నాకు సంతోషం. ఎవరి బాధలు అదే. ఆర్టిస్టులు అంటే చాలా మంది తేలిక తీసుకుంటారు, వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. కాస్త ఊపిరి తీసుకుంటే అప్పుడు పడతారు నన్ను. కాబట్టి అమ్మగారు, అయ్యగారు వారు 4 ఆడపిల్లలు. నిజంగా ఎన్ని బాధలు అనిపించాయంటే నా కళ్ళారు చూస్తాను. 1 కాదు 2 కాదు 3 సార్లు వచ్చాను ఆ సభలో. 3 సార్లు 4 సార్లు చూశాను. నేను ఆయన కలిసి ఎన్నో సభలు తిరిగాం. మీ అయ్యగారు అలా ఉన్నాడు అండి, రాష్ట్ర దేశం తిరుగుతాడు ఆయన. మంచి స్పీకర్ ఆయన. ఆయన వస్తే జనం 100లో వస్తారు. సభలుగా ఆయన వస్తున్నాడంటే జనం 100లో వస్తారు. ఆనందపాలు గారు మీరు కూడా వస్తున్నాయంటే జనం వస్తారు. ఇక్కడ మీకు ఎలా ఉందంటే మా ఆనందపాలేగా, మా అయ్యగారేగా అని మీరు అనుకుంటున్నారు. కానీ ఆయన వెళ్ళిన చోట్ల ఎంతమంది బాగుపడుతున్నారు, ఎంతమంది స్వస్థపడుతున్నాడో అది మాకు తెలుసు. మంచి స్పీకర్, మంచి ఆత్మీయుడు, మంచి నడిపింపు. మరి అలాంటి సేవకుడు మీకు దొరకడం నిజంగా మీ అదృష్టం. అట్లాంటి అయ్యగారిని
ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పొందుకున్నాను. నాకు సంతోషం ఏంటంటే ఈ చుట్టుపక్కల మిగిలిన ఈ స్థలంలో ఇంత అద్భుతమైన మందిరం, చీకటిగా ఉన్న ఈ ప్రాంతంలో మందిరం కట్టబడింది. మన ఆయన పేరండి దీవెనయ్య. అసలు అసలు సైదులు బొట్ట కొట్టేసైలా కొట్టేలా గొట్టి సైదులు గారికి మన ఓటు. మరి ఆయన ఇంకా 4-5 రోజులు ఉంది ఆ లెక్కింపు, ఓట్లు లెక్కింపు. ప్రతి రాజకీయ నాయకుడు గజగ దొరుకు వాళ్ళ బాధలాలి, ఉంటామా పోతామని. కానీ మనకు అలాంటి భయమే లేదు. దేవుని స్తోత్రం. మరి ఏమండి, నాకు నచ్చారు మీరు. మీ శ్రీమతి గారు వచ్చారా? ఆహా అంటే ఎక్కడుందో దీవునయ్యే దీవునమ్మా. ఎక్కడా నిలబడండి. ఎంతమంది పిల్లలు మీకు? ఇది అండి, ఈ లేదు ఒకే నక్షత్రాలు పుట్టినట్టున్నా. సరే, మీ ఇద్దరు కలిసి నన్ను పెంచుకోండి. ఏనా ఏ సాల కూరప్ప నన్ను పెంచుకోండి. ప్రభు నేను దీవించుకున్నాను. పిల్లలందరికి పెళ్ళి అయిపోయా? 3 అయిపోయినాయి. ఇంకెక్క ఒక అమ్మ ఉంది. అయ్యగారు కూడా 3 అయిపోయింది. భలే ఉంది నీకు కథ. కూర్చుంది, అన్నీ కలిసి వచ్చింది. కూర్చోమ్మా. నువ్వు నిలబడితే నాకు చాలా బాధపడదు. నెట్వర్క్ చూసుకోవాలి కొద్దిగా. చూసుకున్నావా? కూర్చుంటే నిలబడతా. అలాగే నాకు నువ్వు అసలు అలాగ ఉన్నావు. అందరూ ఒకటే, అన్నదమ్ములో ఉన్నాను. ఓకే. ఫోటో దిగుదాం. ఇంకా చాలా సంతోషం. నేను కొద్దిగా ముఖ్యమైన, మరి ఇప్పుడు అయ్యగారు నాకేం చెప్పారంటే మర్యాదగా నీకు 9ంటికి ఇస్తాను, 10:30కి ముగించామన్నారు. ఇప్పుడు నాకు కరెక్ట్గా 9ంటికి ఇచ్చారు. నేను 10:30కి ముగించుకుంటాను. ఏనా మంచిది. ఎవరు భయపడకండి, ఏ 10:30 అనుకోకండి. నా సాక్ష్యం ఇంతవరకు విన్న వారు చేతులు ఎత్తండి. అసలు నా ముఖం చూడడం, నా సాక్ష్యం ఉన్నవారు చేతులు ఎత్తండి. ఈ నా వాక్య మధ్యలో నేను పాట పడుతున్నప్పుడు అప్పుడు తిప్పు. నన్ను చూపించు. అటు చూపిస్తానన్నయ్య. నేను మధ్యలో పాట పాడుతుంటా, అప్పుడు తిప్పు. ఇప్పుడు నన్ను నా చుట్టూ సూపర్ ఉండాలి. తర్వాత మరి ఇంతవరకు నన్ను చూసిన, ఇంతకుముందు చూసిన వాళ్ళు చేతులెత్తండి. ఇంతకుముందు చూసిన వాళ్ళు ఎక్కడ? సరే, వాళ్ళు 3 చూశారు. మీరు చూసారా? ఆ ముసలమ్మ ఎందాకడెత్తింది, మళ్ళీ ఎత్తింది. చూసింది ఎత్తలేదు, సరే, ఒక వాక్యం చదువుకొని ఇక ముందుకు వెళ్ళిపోతాం. ఏనా? ఒకే ఒక్క వాక్యం. అందరు బైబిల్ తీయండి. బైబిల్ ఉన్నవారు బైబిల్ తీయండి. బైబిల్ లేని వారు మీ పక్క వారు బైబిల్ చూడండి. చదువులేని వారు మాత్రమే నా మోకం చూస్తున్నాండి. ఎంత తెల్లగొన్నాను. లూకా సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో ఆఖరి లైను గట్టిగా చదవండి. లూకా సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో ఆఖరి లైను 17వ వచనంలో ఆఖరి లైను. అతడు పుట్టినందున అనేకులు సంతోషించారు. నాతో అందరు గట్టిగా చెప్పండి, అతడు పుట్టినందున. అమ్మా 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 నాకు అయిపోయింది, నాగదండి. అతడు పుట్టినందున, ఆమె పుట్టినందున, గట్టిగా చెప్పండి రా. వాళ్ళు పుట్టినందున అనేకులు సంతోషించారు. మాట్లాడండి, మీ ఇద్దరు ఒకటేగా. నాతో అందరు చెప్పండి మళ్ళీ. నేను పుట్టినందున అనేకులు
చాలామంది ఏడ్చారు. మనము పుట్టినందున జనం ఏడ్చారా, నవ్వారా? అసలు మనం ఎందుకు పుట్టాం? దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు? ఎందుకు పెరుగుతున్నాం? ఎందుకు సస్తున్నాం? ఈ 3 విషయాలు ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఆలోచించుంటారు. కొంతమంది బాధలు ఎక్కువైపోయి ఈ బతికే కంటే సావటం లేదని అద్దెలు చాలకి. ఎందుకు బతుకుతున్నాం? ఎందుకు బతకాలి? దేవుడు మనం అసలు ఎందుకు పుట్టించాడు? ఆదికాండం 1:28. త్వరగా నా సాక్ష్యానికి వెళ్ళే ముందు ఆదికాండం 1:28. ఆదికాండం 1:28. దేవుడు వారిని ఆశీర్వదించిన ఎవరిని? ఆదామును అవని. మీరు ఫలించే ఆదాము భార్య భర్తలారా, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమి నిండించండి, దాన్ని లోపరుచుకోండి. దేవుని స్తోత్రం. దేవుడు 5 రోజులు సృష్టిని కలిగించాడు. భూమి కలుగునుగా. మీరు గట్టిగా ఆమె చెప్పాలి. భూమి కలుగునుగాక. అంతే నామేనంటే అంటే నోర్లు గట్టిగా కలవండి. భూమి కలుగునుగాక, ఆకాశం కలుగునుగాక, సముద్రం కలుగునుగాక, అందులో సర్వం కలుగునుగాక. 5 రోజులు నోటితో సృష్టిని చేశాడు. 6వ రోజున మాత్రం కష్టపడ్డాడు, ఇష్టపడ్డాడు, కష్టపడ్డాడు, మట్టిని తీసుకున్నాడు, ఇష్టపడ్డాడు. ఎంతో అద్భుతముగా, అపురూపముగా దేవుడు తన పోలిక చొప్పున మనుషుల్ని తయారు చేశాడు. కుక్కలాగా, నక్కలాగా, పిల్లిలాగా, పందికొక్కలాగా, ఏనుగులాగా, కోతులాగా మనల్ని చేశాడా? దేవుని పోలు చేశాడా? అదన్నా చెప్పండి అమ్మ. ఇప్పుడు మనం అందరమంట దేవుని పోలుకలు చేయబడ్డాము. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని పోలుకలో చేయబడిన మనల్ని ప్రభాషణిస్తున్నాడు. పాలించాలి అనండి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమి నిందించాలి, అనేకులను ఆశీర్వదించాలి, తోటి బిడ్డలకి సాటి సహాయం చేయాలి. దేవునికి స్తోత్రం. చాలా బాగుంది. ఇప్పుడు మీ అయ్యగారు అమ్మగారు మీకు తెలియదేమో, నేను ఆ సభలకు వచ్చినప్పుడు కనీసం వాళ్ళకి సేవకులు వచ్చిన వారికి అన్నం పెట్టే శక్తి కూడా లేదు. నాకు ఏడుపు వచ్చింది ఒకసారి. నాకు వస్తే కనీసం అన్నం అండి, మాకు అన్నం పెడతాక టైం లేదు. టైం లేవు. వాళ్ళ మోకాల మీద ఉంటేనే ఎక్కడి నుంచి వచ్చే తెలియదు. మీటింగ్ అయ్యే లోపల అన్నం రెడీ అయిపోయింది. దేవుని స్తోత్రం. మర్యాదగా చేతులు ఎత్తి గట్టిగా అరిచి చెప్పండి. దేవుని స్తోత్రం. అగ్ని మండుస్తున్నది. మండించు అగ్నిలాగున్న బిడ్డలు ఎలాగుండాలా? ఒకసారి ఒక సభ ఏర్పాటు చేశారు. ఆ సభ పేరు బద్దకస్తుల సభ. ఆ బద్దకస్తుల సభకి ప్రెసిడెంట్ గా నిలబడి, మీలో నిజమైన బద్దకస్తులు ఎవరు చేయమన్నాడు. అందరూ చేయెత్తారు. ఒక్కడెత్తలేదు. ఎందుకురా నువ్వు చేయట్లేదన్నాడు. నేను చేయెత్తడమే బద్దకం అన్నాడు. వాడికి సపరేట్ గా ప్రపంచ అవార్డు ఇచ్చారు బద్దకస్తులు. ఈ సభలో బద్దక సభల, నిరసన సభల, ఉద్యోగ సభల? అదన్నా చెప్పండి అమ్మ. ఉద్యోగ సభలంటే గట్టిగా సభలు కొట్టాలి, దేవుని స్తుతించాలి. దేవుని స్తోత్రం. సరే ఆగండి. నేనెందుకు పుట్టాను? అసలు నా పుట్టికేంటి? నేను ఎలా పుట్టాను, ఎలా పెరిగాను, ఎలా చచ్చిపోయాను, నన్ను ఏసే బతికించాడో తెలుసుకున్నాను. పుట్టుకలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి అమ్మ నాన్నకు స్థిరంగా పుడతాం. రెండో పుట్టుక ఏసైలో బాప్తిసం పొంది పుట్టడం. ఈ సభలో రేపు పొద్దున కొందరు పుట్టుదురుగాక. బాప్తిసం ఇచ్చారా? ఎవరైనా ఎవరు ఇచ్చేసారా? ఎవరు? మర్యాదగా పుట్టుదురుగాక అని మేము మొన్న పుట్టేసాగా. మా అమ్మ నాన్నని పుట్టాం, మళ్ళీ పుట్టమేంటి? బాప్తిసం ద్వారా 2వ జన్మ పుట్టుదురుగాక. నేను నా సాక్ష్యం కొన్ని విషయాలు ఎక్కువసేపు చెప్పను. మళ్ళీ ఇక్కడ నుంచి నేను విజయవాడ నుంచి వచ్చాను. చాలా ప్రయాణం.
ఒక్కనే డ్రైవర్ కూడా లేదు. దేవుడు నాకు చక్కని కారు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అయ్యగారు లాగా మంచి సువార్త వాహనం ఇచ్చాడు. ఆ వాహనం ప్రభు ఇచ్చింది. మాకు వాహనాలు కొనికి స్తోమత లేదు, ఇలాంటి మందిరాలు కట్టుకునే స్తోమత లేదు. ప్రార్థన చేస్తే మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తే మీలాంటి దేవుని బిడ్డలకి మేలు జరిగితే ఆ మేలు ద్వారా దేవుడిచ్చే ఆశీర్వాదాలు దేవుని స్తోత్రం. మన దేశంలో ఉన్న అడవుల్లో నేను చెప్పిన అడవి ప్రాంతం భద్రాచలం ఉన్న 4 రాష్ట్రాల్లో ఉన్న అడవిలో అడవి మనుషులు 18 రకాల అడవి మనుషులు. 18 రకాల అడవి మనుషులకి 18 రకాల భాషలు, సాంప్రదాయాలు, భయంకరమైనటువంటి మనుషులు. ఎవరో చెప్పిన మాట ఇప్పటికీ వాళ్ళకి బట్టలు కట్టుకోవడం తెలియదు, తెలుగు రాదు. లాభా దేబా దేబా లాభా అడవి భాషలు తప్ప తెలుగు కూడా రాదు వాళ్ళకి. వాళ్ళ విధానం తెలియదు. ఆధార్ కార్డు తెలీదు, రేషన్ కార్డు తెలీదు. ఆధార్ కార్డు రేషన్ కార్డు లేదంటే ప్రభుత్వ జనాభా లెక్కలో లేనట్టు. ప్రభుత్వ జనాభా లెక్కలో లేని మమ్మల్ని యేసయ్య లెక్కలో ఉంచుకున్నాడు. ఈ రాత్రి నీ పైనోళ్ళు కిందోళ్ళు ఎవరైనా సరే, నీ పైనోళ్ళు కానీ కిందోళ్ళు కానీ, నీ అత్తింటోళ్ళు పుట్టింటోళ్ళు, నువ్వంటే లెక్కలో లేవా? అసలు లెక్కలో లేవా? మనుషులకు లెక్కలో లేని మనల్ని యేసయ్య లెక్కలో ఉంచుకోవడానికి ఈ చుట్టుపక్కల ప్రజల కోసం దేవుడు ఇక్కడ అగ్ని మండించు మినిస్ట్రీని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. మర్యాదగా చేతులెత్తండి. దేవునికి స్తోత్రం. గట్టిగా అరవండి. దేవునికి స్తోత్రం. తెంపండి. ఒక రోజున ఒక దుర్మార్గులు మా అడవిలో ప్రవేశించి మా పెద్దలకు చెప్పారు, మీ అడవిలో పుట్టినటువంటి ఆడపిల్లల మగపిల్లలు, ఫస్ట్ పుట్టిన గిరిజనులైన మీకు, ఫస్ట్ పుట్టిన ఆడపిల్లల మగపిల్లల్ని మీ అడవి దేవతలకు భరిస్తే మీ అడవి దేవతలు మేము చల్లగా కాపాడితే ఒక మూర్ఖపు నమ్మకాన్ని తీసుకొచ్చారు. అప్పుడు నాకు అక్కడ ఉన్నటువంటి మా పెద్దలందరూ కూడా ఇది నిజమే నమ్మారు, భలే ఉందని నమ్మారు. అలాగే ఆచారం ప్రారంభించారు. ఫస్ట్ పుట్టిన ఆడపిల్లల మగపిల్లల్ని కన్న తల్లిదండ్రుల్ని 7 సంవత్సరాలు పెంచి అల్లారు ముద్దుగా పిల్లల్ని పెంచి ఆ పిల్లల్ని తీసుకొచ్చి అడవిలో ఉన్న మాంత్రికులకి ఆపు చెప్తారు. ఆ మాంత్రికులు ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఇలాంటి చెక్క మీద బొక్కబోర్లుగా పొడుగబెడతారు. ఒక మాంత్రికుడు వచ్చి వాడి బలమైన పాదంతో ఆ పసిబిడ్డ లెక్క నడి మీద కాలేసి తొక్కుతాడు. ఆ పిల్లలు ఏడుస్తారు, జలగనవుతాం కరే కనిపించకండి వాతి గురయ్యా, అయ్యో మనం చంపొద్దని బాతులు ఎడిసినా విడిచిపెట్టరు. ఇంకొక మంత్రుడు వస్తాడు. అయ్యా ఆ మంత్రుడు వచ్చి వాడు తాడు తీసుకొచ్చి ఆ పసిపిల్లలకు 2 పాదాలు గట్టిగా కట్టేసి ఆ తాడు తీసుకెళ్ళి చెట్టు కొమ్మకేసి మరి రెడీగా ఉంటాడు. ఇంకొక మంత్రుడు వస్తాడు, పెద్ద కత్తి తీసుకొచ్చి ఆ పసిపిల్లలకు మెడ మీద పెట్టి బలంగా నరగాని ఒక్క క్షణంలో మెడ కట్టయిపోయి తలక ఎగిరి అడవి దేవుడనబడిన ఆ చెట్ల దగ్గర పడిపోతుంది. అలా పిచ్చేస్తారు. వెంటనే ఆ పిల్లల మీద నడు మీద కాలు తీసేసి తాడుని బలంగా కిందకు లాగుతారు. చిన్నారి పిల్లలకి కాళ్ళకి కట్టబడిన తాడుతో పాటుగా పిల్లలు 2 పాదాలు పైగిలిపోతాయి. తలకాయ లేని ముండం గిజగిజ కొట్టుకుంటుంది. మనం జంతువుల్ని కోసి వదిలేస్తే ఎలా కొట్టుకుంటాయో అలా కొట్టుకుంటాయి. ఆ పిల్లల పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. ఆ దృశ్యం చాలా భయంకరంగా ఉంటుంది. ఆ దృశ్యం చూసిన ఆ పిల్లల కన్న తల్లిదండ్రులు డ్యాన్స్ చేస్తూ ఆనందిస్తూ, అబ్బా మా అడుగుడు ఎంత గొప్ప దేవుడు, మా పిల్లల్ని బలి తీసుకున్నాడని ఆ స్థలానికి వస్తారు. అప్పటికి ఆ పిల్లల శరీరాలు పైకి వెళ్ళిపోతాయి. నరకబడిన మెడ నుంచి కారుతున్న రక్తాన్ని కన్న తల్లిదండ్రుల్ని దోసులు పట్టుకొని మొగలు వేసుకుంటారు. కొందరైతే తమ కన్న బిడ్డల రక్తాన్ని త్రాగేసి కుర్రుంట బయటికి వెళ్ళిపోతారు. అతి క్రూరమైన ఆ భయంకర జాతుల నుంచి యేసయ్య మమ్మల్ని రక్షించాడు. ఆ ప్రాంతంలో మా అమ్మ నాన్నకు 6 సంతానం, నాకు 3 అన్నలు 2 అక్కలు. నేను పుట్టక ముందు మా అమ్మ నాన్నకి పుట్టిన ఫస్ట్ కొడుకు మా పెద్దన్నయ్యని అట్టాగే అడవి దేవుడికి బలి చేశారంట. చూసారా? మా అమ్మ నాన్నకి పుట్టిన ఫస్ట్ కొడుకుని బలి చేశారు. ఇంకా నయ్యం, నేను ముందు పుట్టిన నన్ను చూడాలి. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు. నేనే కానీ ముందు పుట్టుంటే ఆ జీవం లేని దుష్ట శక్తికి బలైపోయేవాడిని. శివుల కొడుకుగా పుట్టాను కాబట్టి క్రీస్తుకు సాక్షిగా, యేసుకు సాక్షిగా ఈ ప్రపంచమంతా వాడబడుతూ ఈరోజు సజీవ సాక్షిగా మీ ముందు నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. ఇక నాకు 2 అక్కలు, నేను లాస్ట్ వాడిని. మా అమ్మ కడుపులో ఉన్నాను. మా అమ్మ అడుగు మనిషి.
చెప్పుకోలేని జబ్బుతో మా అమ్మ బాధపడుతున్న ఆ రోజుల్లో మా అడవులోకి మన ఆనంద పోలయ్య గారు లాంటి అయ్యగారు, ఇక్కడ కూర్చున్న అయ్యగారులు 20 మంది పాస్టములు మా అడవులోకి వచ్చి యేసయ్య సువార్త ప్రకటిస్తున్నారు. యేసయ్య సువార్త ప్రకటిస్తుంటే దేవుడు అన్నబడిన ఎవడు కూడా మీ పిల్లల్ని బలి తీసుకోడు. ఎందుకు అలా బలిస్తున్నారు? మీరు మనుషులే, ప్రభు నమ్ముకోమని యేసయ్య సువార్త చెప్తుంటే వాళ్ళకి అర్థం కాక ఆ వచ్చిన పాస్టర్లు కొట్టేశారు. 4 వ్యక్తులు నా కన్న తల్లి ముందే పాస్టర్ని పట్టుకొని బాగా కొట్టేసి కత్తులు తీసుకొచ్చి వాళ్ళ మెడలో కోసారంట పాస్టర్ని. ఆ 4 వ్యక్తులు ఎవరో కాదు, నా కన్న తల్లి సొంత అన్నలో తమ్ముళ్ళు, నా మేనమావుడు. మా అమ్మని అడుగుతుంది, వాతిని జలతుంగురు మసి మంకణ దేపి కలించదుగురే వాతింగురు వాళ్ళు ఏం తప్పు చేశారని, ఇలాగ మీరు అలా కొట్టేశారని చెప్తుంటే వాళ్ళు మన దేవుడు కాకుండా పరాయి దేవుడు అమ్మన్నారు అని చెప్పి వెళ్ళిపోయారు. అడుగు మనిషి అయినా, చదువు లేకపోయినా, నా జ్ఞానం లేకపోయినా, నా తల్లి పరాయి దేవుడు పరాయి మాత్రం కాకుండా మానవత్వంతో ఆలోచించి ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కొనగురుతూ ఉండగా కత్తులతో కొయ్యబడి గొంతులు రక్తం కారుతూ కొనగురుతూ ఉంటే ఏదైనా సాయం చేద్దామని చూస్తూ ఉంది. ఆ పాస్టమ్మ మా అమ్మాయి చూస్తూ ప్రాణం పోయే ఒక్క క్షణముందైనా ఈ అడుగు మనిషికి ఏసీ గురించి చెప్పాలని నా తల్లిని వాళ్ళు పిలుస్తూ ఉన్నారు. నిజమైన దేవుని సేవకుడు, నిజమైన దేవుని సేవకురాలు ప్రాణం పోయే క్షణంలో కూడా యేసయ్య సువార్త చెప్పి చచ్చిపోతారు. ఆ పాస్టమ్మ గారు మా అమ్మని పిలుస్తున్నారు. ఒకరు పాస్టర్ తెచ్చుకున్నారు. మస్కోట వర్రాటి జాంతేగా అమ్మ యేసే నమ్మకమ్మ గొప్ప దేవుడు అమ్మ చిన్నపిల్ల బలి వద్దమ్మా అని మంచి సువార్త చెప్తుంటే నా తల్లి, అయ్యా మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు, కానీ నాకు కూడా అర్థమవుతుంది అయ్యా. అదేంటంటే మీ గొంతులు, మీ దేవుడు గొప్పనందుగా మా వాళ్ళు కొట్టేశారు, మీ గొంతులు కోసేశారు, మీరు చచ్చిపోతున్నారు. మీరు చచ్చిపోతే కూడా మీ దేవుడు గొప్పని నాకు ఆశ్చర్యం ఉంది. నిజంగా మీ దేవుడు గొప్పడైతే నా కళ్ళ ముందే కొట్టబడి గొంతులు కొయ్యబడి చచ్చిపోతున్న మిమ్మల్ని మీ దేవుడు ఇప్పుడే బతికిస్తే ఇప్పుడే నేను మీ దేవుడు నమ్ముకుంటాను అంటుండగానే యేసయ్య నా తల్లి ముందే ప్రత్యక్షమైపోయాడు. యేసయ్య చేతుల రక్తము ఆ పాస్టర్ పడగా వాళ్ళు పూర్తిగా స్వస్థత పడి లేచి నిలబడి మా అమ్మకు యేసయ్య సువార్త ప్రకటిస్తున్నారు. దేవుని స్తోత్రం. నా తల్లిలో ఉన్న జబ్బులు తొలగిపోయింది. నిజమైన దేవుడు యేసు ప్రభుని నా తల్లి యేసు నమ్మి మార్మను పొంది బాప్తిస్మం పొంది రక్షణ పొంది పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది. యేసులో నా తల్లి ఆనందిస్తుంది. 3,50,000 మంది మా గిరిజన అడవి జాతుల్లో తొలిసారిగా యేసు నమ్మి బాప్తిస్మం పొందిన మొట్టమొదట క్రైస్తవులు నా కన్న తల్లి. ఈ రాత్రి మీ ఇంట్లో, మీ కుటుంబంలో, నీ జాతిలో ఒక్కడే ప్రభు నమ్ముకున్నావా? నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. యెహోవా నమ్ముకున్నవాడు ధన్యుడు. మా నమ్ముకున్న దేవుడు కులం తక్కువడు కాదు, కులహీనుడు కాదు, బలహీనుడు కాదు, ఈ ఇందుకు పనికిరాడు కాదు. ఈ భూమి, ఆకాశం, సముద్రం అందులో సర్వాన్ని కలిగించిన ఆది దేవుడు, మహాదేవుడైన యేసు క్రీస్తు ప్రభుని మనం నమ్ముకున్నాము. నా తల్లి అడుగులు యేసై నమ్ముకొని ప్రభుని స్తుతిస్తుంది. అర్థం కాని మా జాతి మమ్మల్ని గట్టిగా పట్టుకొని చెట్టు కట్టేసి ఎందుకు ఆ పరాయి దేవుడు నమ్ముకున్నావు? మా అడుగుదేవుడు కోపం చంపేతాడు కదా, ఎందుకు నమ్ముకున్నాను? బాగా కొట్టి కేవలం యేసు ప్రభుని మమ్మ నమ్ముకుందని అడవి చెట్ల ముళ్ళు తీసుకొచ్చి నా తల్లికి చేతులు కాళ్ళ గోర్లు తీసేసి వాటిలో నిప్పంటించి ఎన్నో చిత్రహింస పెట్టారు. నా తల్లి ప్రభువా, నేను చనిపోతున్నాను, ఒక రోగిగా ఎవిసారిగా మోసగత్తిగా చావట్లేదు, నేను నమ్ముకొని చచ్చిపోతున్నాను, నాకెంత సకల సాగు ఇచ్చావు, నా సావు నా జాతి మీదకి శాపం తేవద్దు, నన్ను కొట్టువాను తిట్టువాను క్షమించు ప్రభువా, నేను నమ్ముకున్నాను, నన్ను కనికరించు. నా కడుపులో ఉన్నది ఆడపిల్లైన మగపిల్లైన అజ్ఞాన నడులో పుడుతున్న ఈ బిడ్డ రాబోయే కాలంలో క్రీస్తు నక్షత్రంలాగా వాడుకోమని నేను మా అమ్మ కడుపులో ఉండగా మా అమ్మ నా కొరకు ప్రార్థన చేస్తూ వాళ్ళు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక నిత్యబాధ అనిపించి ఆ బాధలో నన్ను ప్రసవించి కానీ నెత్తురుగుడ్డుగా ఉన్న నన్ను తన కళ్ళ చూసుకొని గుండ్లు కట్టుకొని నా కోసం ప్రార్థన చేసి అయ్యా ఈ బిడ్డ నీ బిడ్డని సాక్షిగా వాడుకోమని నా కొరకు ప్రార్థించి వెంటనే మా అమ్మ చచ్చిపోయింది. నేను పుట్టగా నా తల్లి చచ్చిపోయింది. నా తల్లి ఎలా ఉండదు నాకు తెలియదు. కన్న తల్లి లాలిపాడ జోలపడ నాకు తెలియదు. మా అమ్మ చనిపోగానే ఆ కార్యక్రమం జరిగించి ఆ పసిగుట్టుకుండగా నన్ను నా తండ్రి మా బంధువులు కలిసి నన్ను విషపు మనిషిగా మారుస్తున్నారు. పట్టణాల్లో నగరాల్లో ఉన్న ధనికులు, డబ్బున్నవారు, కొంతమంది దుర్మార్గులు, తాగుబోతులు, తిరిగిపోతులు, రౌడీలు, గోండాలు, స్మగ్లర్లు, దొంగల మా అడవిలో ప్రవేశించి
అడవి సంపద, జంతు సంపద దోసుకెళ్ళిపోవడం కాకుండా అడవుల్లో కనబడిన మా అక్కల్ని, మా చెల్లెల్ని అతి దారుణంగా పాడు చేసే రోజులై మా కులస్తులయ్యా, ఎందుకై మీ పట్టణం వాళ్ళు మంచివారు, కానీ మా అడవులను ఆడుకొని చంపేస్తున్నారు. అడవిలో పుట్టి అడవిలో తెచ్చే మమ్మల్ని చంపుతున్నారు ఎందుకని అడిగినందుకు వాళ్ళ దగ్గర తుపాకులు, బాంబులతో బెదిరించేవారు, భయపెట్టేవారు. అలాంటి రోజుల్లో నేను అడవిలో పుట్టాను. అప్పుడు నా తండ్రి ఆంబోతం కన్నా ఇదిగో నా కొడుకు మీసాల గొప్ప, వీడిని ఒక జంతువుగా, విషమ జంతువుగా మార్చి మన అడవులను ఆడపిల్లలను కాపాడుకుందాం, ఆడవులకు రక్షకుడుగా నా కొడుకు ఉంటాడని అడవులు ఉన్నటువంటి ఆ పాము గరిసిన పామిషన్ దాగిన సావకుండా ఉండి అడుగు మందులు కొన్ని ఉన్నాయి. నల్లిస్త్ర, తెల్లిస్త్ర, భూమిస్త్ర, మణికంఠమని అవి నాకు తాగించారు. అవి కొంతకాలం, ఎంతకాలం ఆ మనిషి శరీరంలో పనిచేస్తే అంతకాలం పామిషన్ రాసిన చచ్చిపోయి ముందు తాగితే మనిషి చావడు. అందుకే ముందు నా తండ్రి, మా బంధువులు అవి నాకు తాగించి, అడుగు ముందు తాగించి నల్లత్రాస్, తెరత్రాస్, గోంత్రాస్, పసరాస్, గోడిత్రాస్ అని 5 రకాల పేర్లు కలిగిన పాముల విషయాన్ని నేను పుట్టిన మొదలుకొని 13 సంవత్సరాల వయసు వచ్చే వరకు నేను తినే ఆహారంలో, నేలలో పామిషం కలుపుతూ తాగించారు. ఒళ్ళంతా శబురుగా మారిపోయింది. ప్రమాదకర మనిషిగా మారిపోయాను. భయంకరమైన మనిషిగా మారిపోయాను. అడవిలో ఉన్న ఆడపిల్లలను కాపాడుకునే జాబ్ కాబట్టి దానికి సంబంధించిన ట్రైనింగ్లు ఇస్తున్నారు. భూమి మీద నడిచేవాడు కాదు, చెట్ల మీద నా ప్రయాణం. ఈ చెట్టు నుంచి ఆశ కోతులకు ఎగిరిపోతుండేవాడిని. అలా తిరుగుతున్న ఆ రోజుల్లో చెన్నై నుంచి, మద్రాసు నుండి ఏబిఎం సినిమా సంస్థ వాళ్ళు భద్రాసు అడవిలోకి వచ్చి సినిమా షూటింగ్ తీస్తున్నారు. నేను వాళ్ళు కనిపించాను. వాళ్ళని ఫోటో తీసి ఎందుకు ఈ మనిషి ఎలా ఉన్నాడని నా గురించి తెలుసుకొని నా జీవితం ఆధారం చేసుకొని ఒక సినిమా తీశారు. 4 భాషల్లో కమర్షియల్గా వాళ్ళకి అనుకూలంగా సినిమాలు తీశారు. నా స్టోరీతో తెలుగులో వచ్చిన చిత్రపేరి పొన్నమైన చెప్పాను. దీంట్లో చిరంజీవి సినిమాటర్ గారు నా యాక్షన్ చేస్తూ నేను చనిపోయినట్లుగా దాంట్లో చిత్రీకరించారు. రియల్ స్టోరీ నాది. అడవిలో ఉన్న ఆడపిల్లలందరూ నేను కాపాడుకున్నాను. పొన్నమన సినిమాలో చిరంజీవి అంటే నేను దాంట్లో వెళ్ళనమాట. చిరంజీవి గారు అడవిలో ఆడవాళ్ళందరూ లేపేస్తుంటాడు. దానికి పద్ధతి. ఇంకొకటి, చిరంజీవి గారిని అంటే నన్ను ఆ సినిమాలో చంపేశారు. రియల్ జీసస్ క్రైస్ట్, రియల్ హీరో నా జీసస్ క్రైస్ట్ యేసయ్య నన్ను సజీవుడిగా బ్రతికించి ఈ రాత్రి మీ ముందు నిలబెట్టారు. ఎవరైనా అడవులు ఆడపిల్లలు పాడు చేస్తుంటే వాళ్ళు వేసే కేకలు, సాగు కేకలు నాకు వినపడితే వెళ్ళిపోయేవాడిని. ఒకళ్ళు పిలవకపోతే వాళ్ళు మాటలు నాకు వినపడకపోతే నన్ను పిలిచేవారు మా వాళ్ళు. నేను ఎక్కడో అడవుల్లో ఆ చెట్ల మీద మా నాన్న ఆంబోతం కన్నా చెట్ల మీద ఇల్లు కట్టాడు. చెట్టు మీద ఇల్లు కట్టారు, అక్కడే ఉన్నా. నన్ను పిలిచేవారు, చిక్కమిగిడ, మీసగొరప, వర్ర వర్ర వర్రని ప్యాకేసేవారు. నేను ఆ ఇటు నుంచి ఆ శబ్దం వస్తుంది, ఆ శబ్దం నుంచి అప్ప జాంద్రమ కుర్రప లాభదేవని ఎగురుకుంటూ వెళ్ళిపోయి ఎక్కడైతే నేను ఆ అడవుల ఆడపిల్లలు పాడు చేస్తున్నారు వాళ్ళ మధ్య దూకేసేవాడిని. దూకేసేవాడిని 6 అడుగుల మనుషులు, కండపాలం, గుండెపాలం, ఆయుధపాలం కలిగిన వారు, బాగా బలిసిన వాళ్ళు. వాళ్ళ చేతులు ఎంతలా వండిపోయినా చంపేస్తారు. నేను వాళ్ళ చేతులు, దుర్మార్గుల చేతులు పడినా నేను సావకుండా బతుకున్నానండి. నా గొప్పతనం కాదు, నా కన్న తల్లి కన్నీళ్ళు ప్రార్థన, యేసయ్య కృప. నేను ఇంకా సాక్షిగా బ్రతకాలని ఆయన బతికించుకున్నాడు, లేకపోతే అప్పుడే చచ్చేవాడు. నాకు ఇచ్చిన ట్రైనింగ్, కన్ను మూసి కన్ను తెరిసే లోపల వాడు ఎంతలో ఉండని సరే, వాళ్ళు కళ్ళు మూసి కన్ను తెరిసే లోపల వాళ్ళ తుపాకులకి, బాంబులకి, వాళ్ళ వాయిదాలకి, చేతులకి దొరకకుండా వెళ్ళి స్పీడ్గా వెళ్ళిపోయి నా చేతులతో గిల్లేసేవాడిని, నా పలతో కలిసేసేవాడిని, కాలుతో తన్నేసేవాడిని. నా కాలుగోలు కానీ, చేతుగోలు కానీ, నోట్లో కొలు కానీ ఎదురు మనుషులు దిగబడితే చాలు నాలో ఉన్న పామేశ్వరంలోకి వెళ్ళిపోయి గిరగిర తిరిగిపోయి కింద పడి చచ్చిపోతుండేవాడు. ఇది నా తండ్రి ఆంబోతం కన్నా మా గూడుపోలు నాకు ఇచ్చినటువంటి మా గూడుపోలు అందరూ మా అడవులను ఆడపిల్లలు కాపాడుకోవడానికి నాకు ఇచ్చిన మంచి ఉద్యోగం, మంచి జాబు, వెళ్ళటం, చదవటం. ఇంకొక జాబ్ ఉంది, దాని పేరు దొంగతనాలు. తెలుగు 2 రాష్ట్రాల్లో పేరు మోసిన గజ దొంగలు స్టువర్టపురం, అబ్బాఖాన్, సవడ ప్రసాద్, టైగర్ నాగేశ్వరరావు, గజ్జల ప్రసాద్, ఆంబోతం కన్నా మంచి దొంగలు. ఒక్కొక్కరికి 5 నుంచి 10 మంది దొంగలు ఉండేవారు. నన్ను కూడా తీసుకెళ్ళేవారు. నేను ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడినంటే నాకు దొంగతనం చేత కాదు, ఎప్పుడు అది చేయలేదు.
మా దొంగల కంటే బలవంతం వచ్చి మా దొంగలు కొడతకు వస్తే నేను మా దొంగలకు అడ్డుండి వాళ్ళని గిలిక చేసేవాడిని. దొంగలకి బాటిగడ్డి ఉద్యోగం, ఆ కొంపల మంచుల్ని కాపాడుకోవాలి. 100% దొంగలు కాపాడాలి, 90% ఆడవాళ్ళని కాపాడాలి. ఇదే నా పని, ఇదే నా ఉద్యోగం. నా పని, నా ఉద్యోగం గెల్లటం, కలవటం. చెప్పండి, గెల్లటం, చెప్పండి అమ్మ, గెల్లటం. ఆ పక్కన ఒక ఆమె కళ్ళు మూసుకొని నా కోసం ప్రార్థన చేస్తుంది. కొద్దిగా నా పని ఏంటో చెప్పండి అమ్మా. 13 నుంచి 18 సంవత్సరాలు, 5 సంవత్సరాల గ్యాపులో వాళ్ళు ఇష్టానుకున్నారు. ఎంతో డబ్బు సంపాదించారు దొంగతనాలు. నా వంతు 3,50,000 వచ్చినాయి. 3,50,000 కష్టపడి డబ్బులు కాదు, పంప నుంచి డబ్బులు. 18వ సంవత్సరం నాకు వయసు రాగానే చిన్నతనంలో పామిషానికి మందులు తాగిచ్చారే, ఆ మందుల శక్తి నాలో తగ్గిపోయింది. పామిషం నా గొంతుకు పట్టేసింది. నడినెత్తి నుంచి అరికాల వరకు నరాలు తెగిపోయినట్లు, ఎముకలు ఇరిగిపోయినట్లు, గుండెని ఎవరు నలిపేసినట్లు ఆ బాధ తట్టుకోలేక నా తండ్రి కాలం డబ్బా చాంచగబాకులు కలిసిపోతున్నా. తండ్రి బతికించయ్యా, లేదా చంపేసాయి, ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను అంటుండప్పుడు నా తండ్రికి అర్థమై, కొడుకా నువ్వు భయపడకు, విషం పోసి నేనే నీ విషం తెస్తాను రా, ఎందుకు భయపడుతున్నావు, నువ్వేం భయపడకు, డబ్బులతో బాగు చేపిస్తా అని చెప్పాడు. నా అసలు పేరు మేసాగురప్ప, మా నాన్న పేరు ఆంబోతాం కన్నా, మా మామ పేరు దొనపోతులయ్య, ఇంకొక మామ పేరు పరిగొడు సమ్మయ్య, మా మేనత్త పేరు ఏనుగు గంగమ్మ. ఈ ఆంబోలు దొనపోతుల మేసల మా ఇంటి పేర్లు కాదు, అవి ముద్దు పేర్లు అంటే ఎంత చక్కని ముద్దు పేర్లే. నా తండ్రి ఆంబోతాం కన్నా ఒక క్షుద్ర మంత్రికుడు, పిచ్చమంత్రుడు కాదు, ఆ చెట్ల కింద పొట్ల కింద మంత్రుడు కాదు, భూమిగడి మంత్రుడు కాదు, ఒరిజినల్ మాంత్రికుడు. 100 మంది మాంత్రికులు తయారు చేసిన వాడు. దెయ్యాలు రమ్మండి వచ్చి పమ్మండి పోయాయి. కళ్ళు మూసుకుంటే దెయ్యం కాదు, కళ్ళు దెయ్యం కాదు. నా 2 కళ్ళతో నేను దెయ్యం చూశాను. మీరు నమ్మండి, నమ్మకపోండి. దెయ్యాలు మా నాన్న ఆంబోతాం కన్నా ఫ్రెండ్లు అంట, పిలిస్తే వచ్చేసినాయి. వాతల రకాసుగా లేరా వర్ర కుర్రే అని వచ్చేసింది. 2 దెయ్యాలు నా ముందు నువ్వు పెట్టావే స్టాండ్, అట్టాగ 2 దెయ్యాలు వచ్చి నా ముందు నిలబడి, నేను దెయ్యం చూస్తున్నాను, దెయ్యాలు నన్ను చూస్తున్నాయి. నేను చూసిన దెయ్యం జుట్టు తల నుంచి భుజం దాకా బేబీ కటింగ్ లాగా ఉంది. ఆ దెయ్యం జుట్టు, నా జుట్టు తల నుంచి నా మోకాల దాకా ఉంది. దెయ్యాలు నన్ను చూస్తున్నాయి, నేను దెయ్యం చూస్తున్నాను. దెయ్యాలు అనుకున్నాయి మా జుట్టు కంటే ఈడి జుట్టు పెద్ద కాబట్టి మాకంటే ఈడి పెద్దమని నన్ను చూసి దెయ్యాలు పారిపోయి. అసలు నిజంగా దెయ్యం రూపం ఎలా, నిజమైన దెయ్యం రూపం ఎలా ఉందో చెప్పాలని నాకు చాలా ఆశ ఉంది, కానీ అసలు ఎలా